గుడ్ మార్నింగ్ పేరెంట్స్. సో ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం. సో ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే ఇది ఓన్లీ ఈ ప్రాబ్లం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది. సో ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి వ్యక్తి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్, కేర్ స్టార్మర్. వీళ్ళిద్దరు మినిస్టర్లు. ఈ అమ్మాయి ఈయన కూతురు అండ్ దిస్ బాయ్ ఈజ్ హిస్ సన్. సో దేర్ అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి, అబ్బాయి ఏమో 16 సంవత్సరాల అబ్బాయి. ఈయన మీటింగ్ పెట్టి చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే నెట్ఫ్లిక్స్లో వచ్చినటువంటి ఈ సిరీస్ గురించి, అడోలసెన్స్ అనేటటువంటి ఈ సిరీస్ గురించి చెప్తున్నాడు. చూడాలని చెప్తున్నాడు. అంటే జనరల్గా ఈ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లు ఇటువంటివి చూడొద్దని అంటాం, కానీ బ్రిటిష్ ప్రధానమంత్రే తన పిల్లలతోటి ఈ సిరీస్ చూశాడట. ఎందుకు ఈ సిరీస్ చూశాడు అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉంటాడో ఈ అబ్బాయి 13 year old బాయ్ జామీ మిల్లర్, ఆ సిరీస్లో ఇతని పేరు. ఈ సిరీస్ దేని గురించి అంటే ఆన్లైన్లో మనకి పెరిగిపోతున్నటువంటి టీనేజ్ కార్యకలాపాలు అండ్ అంతేకాకుండా ఈ ఆన్లైన్లో మనకి నెట్ ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి మీద ఈ పిల్లలకి పెరిగిపోతున్నటువంటి మోజు, పర్టికులర్గా అడోలసెంట్ ఏజ్లో ఉన్నటువంటి వారు. అడోలసెన్స్లో ఉన్నటువంటి ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ ఉన్నటువంటి అలవాటు, టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకి. అయితే ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఈ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. మనం ఏదైతే ఒక విషయాన్ని చూస్తున్నామో ఆ ప్రపంచం వేరు, వాళ్ళు దాన్ని చూసేటటువంటి విధానం వేరు. ఈ సిరీస్లో ఓవరాల్గా కథ ఏంటి అంటే ఈ అబ్బాయి 13 year old బాయ్ తన క్లాస్మేట్ని ఒకరోజు కత్తితో పొడిచి చంపేస్తాడు. చంపేయడం డైరెక్ట్ మర్డర్ చేస్తాడు. అండ్ ఎంత అబ్రప్ట్గా అబద్ధం చెప్తాడంటే నాకు సంబంధం లేదు అని చెప్తాడు. ఈ మర్డర్తో నాకు సంబంధం లేదు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి డిటెక్టివ్ ఈ మర్డర్కి సంబంధించినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ని కూడా చూపిస్తాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపించినప్పటికీ కూడా దాన్ని తిరస్కరిస్తాడు. ఎంత అబ్రప్ట్గా తిరస్కరిస్తాడంటే నా ఏజ్ 13 సంవత్సరాలు, నేను ఈ మర్డర్ చేశానంటే అసలు ఎవరైనా ఒప్పుకుంటారా, ఎవరైనా నమ్ముతారా, ఈ రేంజ్లో దాన్ని సమర్థించుకుంటాడు అనమాట. అండ్ అందరూ నమ్ముతారు. చూసే మనం కూడా ఆ సిరీస్ చూస్తున్నటువంటి మనం కూడా నమ్ముతాం ఒక సందర్భం. సో అటువంటి టెండెన్సీ ఎందుకు పెరిగింది పిల్లల్లో అంటే ఈ మధ్యన ఈ ఇన్స్టాగ్రామ్ చూడడం ద్వారా పిల్లలు 2 రకాల టెండెన్సీస్ కలిగి ఉంటున్నారు. ఒకటి వాళ్ళ ప్రపంచం వాళ్ళు క్రియేట్ చేసుకోవడం, 2 ఇంకోటి ఏంటి అంటే ఆ ప్రపంచంలో ఎవరైనా అనవసరమైనటువంటి వేలు పెట్టే ప్రయత్నం చేస్తే, ఇంటర్ఫియర్ అయ్యే ప్రయత్నం చేస్తే వాళ్ళని చంపేయడానికైనా సరే ఆర్ చచ్చిపోవడానికైనా సరే సిద్ధం. ఈ 2 టెండెన్సీలు బాగా పెరిగిపోతాయి. ఇది ఈ టెండెన్సీని ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు రాడికలైజేషన్ చేయడానికి కూడా పాల్పడుతున్నాయి. అంటే ఈ పిల్లల్ని, ఈ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల్ని టెర్రరిస్టులుగా మార్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ప్రపంచంలో ప్రతి చోట జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇండియాతో సహా. ప్రాబ్లం ఏంటంటే ఇది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి యూనివర్సల్ ప్రాబ్లం. టీనేజ్ పిల్లల్లో ఉన్నటువంటి ప్రాబ్లం. ఆ టెక్నాలజీ ద్వారా మ్యానిపులేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా వీళ్ళని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది అని చెప్తున్నటువంటి ఇది ఈ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పెట్టినటువంటి ఈ ఒక ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్లో ఫైనల్గా వీళ్ళు ఏం గ్రహించారంటే ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో టీనేజ్ పిల్లలకి ప్రధానంగా వీళ్ళు చూసేటటువంటి కంటెంట్ అంతా కూడా మ్యానిపులేటివ్ కంటెంట్. ఆండ్రూ టేట్ అనేవాడు ఒకడు ఉంటాడు. సో ఆండ్రూ టేట్ అనేవాడు ఏంటంటే హీఈస్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. వీడి గురించి తెలిసినంత స్థాయిలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఆ దేశంలో తెలియదట. అంటే 80% ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ బ్రిటన్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ పర్సన్ ఆండ్రూ టేట్ దెన్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఈ విషయాలు వాళ్ళకి సంబంధం లేదు. మన భారత రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు,
మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, చాలామంది పిల్లలకి తెలియదు ఈ విషయాలు, బయట ఉండేటటువంటి పిల్లలకి. వీళ్ళ ఫోకస్ అంతా ఈ సోషల్ మీడియా మీదనే ఉంటుంది. ఈ ఆల్గరిథమ్స్ ఎలా తయారైనాయి అంటే, ఈ సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ ఎలా తయారు చేశారంటే, ఏదైతే మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటామో అదే మళ్ళీ చూసే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఏమైంది అంటే, ఈ పిల్లలు చూసే వైలెంట్ కంటెంట్, సెక్సిస్ట్ కంటెంట్ ఎక్కువగా వీళ్ళకి చూపించడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ 11 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు దీని మీద ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. సో ఇటువంటి సంఘటనలు వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి, ఇండియాలోనూ జరుగుతున్నాయి. ఒక సందర్భంలో అయితే బ్లూ వేల్ అనే ఒక ఆట, మనకి బిఫోర్ లాక్డౌన్ ఉండేది ఒక ఆన్లైన్ గేమ్. ఆ గేమిఫికేషన్ ద్వారా కూడా ఈ వైలెన్స్ని పెంచడం జరుగుతుంది. ఆ బ్లూ వేల్ గేమ్లో ఆత్మహత్యలు చేసుకునే విధంగా వీళ్ళని ప్రోత్సహించారు. నువ్వు ఇక్కడ 3 సార్లు కోసుకుని నువ్వు ఎంతసేపు టీవీ ముందు లైవ్లో నిలబడతావు చూద్దాం అన్న టైప్లో చూపించేవారు. అంటే ఈ రకమైనటువంటి టెండెన్సీ. మరొక రీసెంట్ టెండెన్సీ ఏంటంటే, ఇతని పేరు, ఈ అబ్బాయి పేరు 17 ఇయర్స్, ఇతని పేరు నిఖితా కసబ్. ఈ నిఖితా కసబ్ ఏం చేశాడు, ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని మర్డర్ చేశాడు. ఇద్దరు పేరెంట్స్ని మర్డర్ చేసేసాడు. స్టార్టింగ్లో చూపించినటువంటి వాడేమో వాళ్ళ క్లాస్మేట్ని మర్డర్ చేస్తే, వీడేమో వాళ్ళ పేరెంట్స్ని మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుంటే ఇతను చెప్పిన కొన్ని విషయాలు చాలా షాకింగ్ అనిపించింది ఆ పోలీసులకి. ఇతను ఏంటంటే ఆర్డర్ ఆఫ్ 9 ఏంజల్స్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఇది ఒక ప్రో నాజీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇతను చెప్పింది ఏంటి, వాళ్ళ పేరెంట్స్ని డబ్బులు అడుగుతుంటే ఇవ్వట్లేదు కాబట్టి పేరెంట్స్ని చంపేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి ఒక $14,500 డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ డబ్బులు ఏం చేస్తామని అడిగితే, ఈ డబ్బులతోటి నేను బాంబులు తయారు చేయడం నేర్చుకుంటాను, ఒక మంచి గన్ కొనుక్కుంటాను. ఎందుకు కొనుక్కుంటాం మాకు బాంబులు, గన్నులు ఇవన్నీ? ఎందుకంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని అసాసినేట్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళని కాదు, డైరెక్ట్గా ప్రెసిడెంట్ని హత్య చేయడానికి సిద్ధమయ్యాడు పిల్లడు, 17-year-old బాయ్. అండ్ హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ఆర్డర్ ఆఫ్ 9 ఏంజల్స్ అనే ఆర్గనైజేషన్. అంటే ఇదంతా, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, దీని ప్రభావం 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో అంటే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇటువంటివన్నీ జరిగింది. ఈ ఆర్డర్ ఆఫ్ 9 ఏంజల్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ ఆర్గనైజేషన్ ఈ సోషల్ మీడియా యాప్స్ని ఉపయోగించి, అంటే ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ని ఉపయోగించి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, అంటే టెర్రరిస్టులుగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళని రాడికలైజ్ చేస్తున్నారు, అంటే సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళగా. మనం ఏదైతే ఒకప్పుడు కొన్ని ట్రెడిషనల్ బిలీఫ్స్ ఉన్నాయో ఆ బిలీఫ్స్ అన్నింటినీ వ్యతిరేకించే విధంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో రాడికలైజ్ చేసేటటువంటి ప్రయత్నం మొత్తం సమాజానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన పిల్లలకి బాగా చదువుతున్నారో లేదో అడగాల్సిన పని లేదు. వాళ్ళు చదివితే మాత్రం అద్భుతంగా చదువుతారు. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రధానంగా ఈ పిల్లల మీద మనం ఒక కన్నేసి ఉంచాలి. ఈ మధ్యన పెరిగిపోతున్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే, పిల్లలకి ప్రైవసీ ఇవ్వాలి అనేటటువంటి ట్రెండ్ అయితే పెరుగుతుంది. ఆ ప్రైవసీ ఇచ్చే ప్రాసెస్లో వాళ్ళు పడుతున్నారు. ఆ మొండితనానికి ఏం చేస్తున్నామంటే, మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. మొబైల్ ఫోన్తో ఏం ప్రాబ్లం లేదు, ఆ మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి యాప్స్ వలన మాత్రమే ప్రాబ్లం. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఇమోజీస్ ఉన్నాయి మొబైల్ ఫోన్లో, యాప్స్లో ఈ పిల్లలు ఫార్వర్డ్ చేసుకునేటటువంటి ఈ ఇమోజీస్ చూస్తే సర్వసాధారణంగా కనపడతాయి. అంటే ఇది ఒక హార్ట్ సింబల్, ఒక గుండెకాయ, ఇదేమో ఎల్లో కలర్లో ఉన్న గుండెకాయ, ఇదేమో రెడ్ కలర్లో ఉన్న గుండెకాయ. కలర్స్ని బట్టి దాని మీనింగ్స్ మారుతాయి. మనం జనరల్ ఇమోజీస్ అని అనుకుంటాం. ఇప్పుడు ఇది కూడా డైనమైట్ కనపడుతుంది, ఒక దీపావళి బాంబేమో అనుకుంటాం. 100కి 100 మార్కులు వస్తే 100 అని రాస్తున్నట్టుగా 100% అన్నట్టుగా కనపడుతుంది. అది కాదు. ఈ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్లో ఉన్నటువంటి మీనింగ్స్ వేరే ఉన్నాయి. ఇదేమో ఒక పిల్, ఒక ట్యాబ్లెట్కి సంబంధించినటువంటి పిల్, ఏదైనా మెడిసిన్ తీసుకోవడానికి ఉపయోగిస్తారేమో అనిపిస్తుంది, కానీ అది కాదు. ఇది ఒక బీన్స్.
ఆ బీయింగ్స్ లాగా కనపడుతుంది, కానీ అది కాదు. వాటి మీనింగ్స్ వేరే ఉన్నాయి. సో ఏంటి మీనింగ్స్? దే ఆర్ కోడెడ్ ఫార్మ్ ఆఫ్ బుల్లియింగ్. అంటే ఎవరినైనా బుల్లింగ్ చేయాలి అంటే ఉపయోగించేటటువంటి పద్ధతి. ఈ బుల్లింగ్ చేసేటటువంటి పద్ధతి ఒకటి, చేయించుకునే పద్ధతి, చేయడం వల్ల బాధితులైనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి పరిస్థితి. ఏంటి కోడెడ్ అంటే, సపోజ్ ఇలాంటి మీ పిల్లలు ఇలాంటి యాప్స్ ఉపయోగిస్తుంటే ఒకసారి వాళ్ళని అబ్జర్వ్ చేయండి, తప్పులేదు. వాళ్ళ దగ్గర ప్రతిరోజు ఒకసారి వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకోండి. ఫోన్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి భాష చూడండి. ఖచ్చితంగా దాంట్లో 90% బూతు మాటలే ఉంటాయి, ఇందులో తేడా లేదు. బూతు మాటలు ఉంటాయి. మనం పెరిగింది ఎలాగా, మనం పెంచింది ఎలాగా అన్న డౌట్ మన మీద మనకి వచ్చేస్తుంది. ఎందుకు ఇది ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు కూడా ఇలాంటి టీనేజ్ గర్ల్స్ ఉన్నారు. పెద్ద అమ్మాయి ఏమో 19 ఇయర్స్, చిన్న అమ్మాయి ఏమో 15 ఇయర్స్. నేను ఆల్మోస్ట్ ప్రతి వారంలో కనీసం 3 సార్లు వాళ్ళ మొబైల్స్ తీసుకుంటాను. వాళ్ళ యాప్స్లో, ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్లో ఏమి మెసేజ్లు పెడుతున్నారో చూస్తుంటాను, చూడాలి. ఇది ప్రైవసీ, నా ప్రైవసీలో మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారు అనేటటువంటి ఒపీనియన్ వాళ్ళలో ఉండొచ్చు. కానీ అది ప్రైవసీ ఇంటర్ఫిరెన్స్ కాదు. వీఆర్ సేవింగ్ దెమ్, వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ బై మేకింగ్ దెమ్ అకౌంటబుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి జవాబుదారీ కావాలి. లేకపోతే అది మనకి ప్రమాదం, సమాజానికి ప్రమాదం, ఆ పిల్లలకే ప్రమాదం. మన పిల్లలు మనమే రక్షించుకోవాలి, ఎవరో వచ్చి రక్షించరు. ఏ క్షణంలో అయినా మన పిల్లలు విక్టిమ్స్ అవ్వచ్చు, ఆర్ క్రిమినల్స్ అవ్వచ్చు. ఈ సోషల్ మీడియాకి క్రిమినల్స్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఆర్ విక్టిమ్స్ అయిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు పేరెంట్స్గా ఉన్నప్పుడు, అంటే మన పేరెంట్స్ మన పెంచినప్పుడు, సపోజ్ ఒక సందర్భంలో 8th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఇంట్లో ఉన్న ఒక 10 రూపాయలు తీసుకుని బయటికి వెళ్ళి పానీపూరి తిన్నాను, ఇంట్లో చెప్పకుండా. అంటే దొంగతనం, సింపుల్గా చెప్పాలంటే ఒక దొంగతనం, 10 రూపాయలు దొంగతనం. అది మా ఫాదర్ చూశాడు. ఫాదర్ చూసి, ఇప్పుడైతే మనం ఏమంటాం, పిల్లల్ని ఏమనం, ఇంకోసారి బాబు ఇలా చేయొద్దు అని చెప్పేసి వదిలేస్తాం. కానీ మా ఫాదర్ అప్పుడు నన్ను గట్టిగా కొట్టాడు. ఎప్పుడో 8వ తరగతి చదువుతున్నప్పుడు, 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ ఏజ్లో ఉన్నటువంటి ఆ సంఘటన ఈ రోజుకి నాకు గుర్తుంది, మర్చిపోలేకపోయాను. ఆ రోజున మనం ఏమనుకుంటాం, మా ఫాదర్ నన్ను ఇలా కొట్టాడు కదా, నేను మా పిల్లల్ని ఎప్పుడు కూడా కొట్టను. మనందరం చేసే ఉంటాం, మన పేరెంట్స్ అందరూ ఇటువంటి సంఘటన జరిగే ఉంటారు, సర్వసాధారణం. ఒక సిగరెట్ తాగడం కావచ్చు, లేకపోతే ఒక బీర్ వేయడం కావచ్చు, ఇట్లా దొంగతనం చేయడం కావచ్చు, ఏదైనా సర్వసాధారణం. గతంలో ప్రతి టీనేజర్ చేసినటువంటి పనే. కానీ ఆ రోజున పేరెంట్ గట్టిగా పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ గట్టిగా పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైంది, ఈ రోజుకి అది గుర్తుపెట్టుకున్నాం. అదొక మోరల్ లెసన్ అయింది, ఒక ఎథికల్ లెసన్ అయింది, నిజాయితీగా బతుకుతున్నాం ఈరోజు. కానీ మన పిల్లలు ఈ రకమైనటువంటి పనిష్మెంట్లు తీసుకునే స్థితిలో లేరు. ఎందుకని, మనం ఆ రోజున ప్రామిస్ చేసుకున్నాం. ఏమని ప్రామిస్ చేసుకున్నాం, మా డాడీ నన్ను కొట్టాడు కాబట్టి నా పిల్లల్ని ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచుతానని. దెబ్బలు కొట్టి పెంచాలని చెప్పట్లే, కానీ దెబ్బలు కొట్టాల్సిన అవసరం లేకుండా అకౌంటబుల్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అకౌంటబిలిటీ అనేది కూడా మంచిది. వాళ్ళ మీద ఎంతో కొంత నియంత్రణ కావాలి, ఎంతో కొంత రెగ్యులేషన్ కావాలి. ఆ రెగ్యులేషన్ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతారు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారు. వీటి ప్రభావంతో మనం ఊహించినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. మధ్యలో వారంలో ఒక 2-3 సార్లు మీ పిల్లల యొక్క ఆ మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్ కొనేయకపోతే వాళ్ళు తట్టుకోలేరు. పర్టికులర్గా 2020 తర్వాత ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ లాక్డౌన్ ఏర్పడిందో ఆ తర్వాత మొబైల్ ఫోన్ అనేది నార్మల్ అయిపోయింది. కానీ మొబైల్ ఫోన్ ఇద్దాం, అందులో మనం ఇచ్చేటటువంటి పీడిఎఫ్లు చదువుకునేటట్టు చేద్దాం. ఎందుకంటే మొబైల్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి, ఒకసారి మనం మొబైల్ ఫోన్లో తలకాయ పెడితే మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కానీ మనం పట్టించుకునే పరిస్థితి ఉండదు. అంత కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. మరి ఆ కాన్సన్ట్రేషన్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయకూడదు. పీడిఎఫ్లు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పర్పస్ మీద దాన్ని ఉపయోగించుకునేటట్టు చేద్దాం. అట్ ద సేమ్ టైం పిల్లలు ఉపయోగించేటటువంటి ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి మీద కూడా ఒక కన్నేసి ఉంచుదాం. సో దట్ వీ సేవ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలు మనం కాపాడుకోగలుగుతాం. వాళ్ళు విక్టిమ్ అయినా మనకే ప్రాబ్లం, వాళ్ళు క్రిమినల్స్ అయినా మనకే ప్రాబ్లం. కాబట్టి ఆ 2 రకాల పరిస్థితులకి లోను కాకుండా మనం పిల్లల్ని సేవ్ చేయాలి. మీరు అలా మొబైల్స్ చూస్తున్నప్పుడు వాళ్ళ చాటింగ్లో ఇలాంటివి కనపడితే డెఫినెట్లీ, ఇలాంటి ఇమోజీస్ కనపడితే డెఫినెట్లీ దాని మీద ఒక కన్నేయండి, దాన్ని పరీక్షించండి, దాని వెనకాల ఉన్నది ఏంటో అడిగి తెలుసుకోండి. ఏడుస్తారు పిల్లలు,
ఏడ్చి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ చాలా ముదురులో ఉన్నారు పిల్లలు. సో సపోజ్ ఈ పిల్ కానీ లేకపోతే ఇటువంటి రెడ్ సింబల్ కానీ ఉంటే రెడ్ పిల్డ్ అనేది అన్కవరింగ్ ద ట్రూత్ త్రూ ద రాడికలైజేషన్. అంటే మనం ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకించే విధంగా మనని తయారు చేసేటటువంటి ఒక ప్రాసెస్ ఈ రాడికలైజేషన్. పెద్దల్ని గౌరవించాలని చెప్పి మనం నేర్చుకోం, కానీ ఈ సోషల్ మీడియాలో పెద్దల్ని గౌరవించాల్సిన అవసరం లేదని నేర్పిస్తున్నాయి. అలాగే స్త్రీ పురుషులు ఇద్దరు సమానం అని చెప్పి మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి, కానీ స్త్రీ పురుషులు ఇద్దరు సమానం కాదు అని ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో నేర్పిస్తున్నాయి. సమానం కాదు, పురుషులే ఉన్నతమైన వాళ్ళు అని చెప్పి బాయ్స్ అనుకుంటున్నారు, అమ్మాయిలే ఉన్నతం అని చెప్పి బాయ్స్ లేకపోయినా పర్వాలేదు, అమ్మాయిలే అందరికన్నా ముఖ్యం అని చెప్పి గర్ల్స్ అనుకుంటున్నారు. ఇద్దరు పరస్పరం అవసరం అనే విషయాన్ని ఎవరు అనుకోవట్లేదు. ఇలాంటి ఒక విపరీతమైనటువంటి టెండెన్సీస్ని తెలియజేయడానికి ఉపయోగించేటటువంటిది. అలాగే ఇది ఒక రకమైనటువంటి ఇమోజీ. ఇది కనుక చూస్తే దాని మీనింగ్ ఏంటంటే ఇన్సెల్ కల్చర్ అంటే. ఇన్సెల్ కల్చర్ అంటే ఇన్వాలంటరీ సెలిబ్రేట్, హ్యావింగ్ నో ఇంట్రెస్ట్, బాయ్స్ హ్యావింగ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద గర్ల్స్, గర్ల్స్ హ్యావింగ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద బాయ్స్. ఇలాంటి పరిస్థితుల్ని ఈ రకంగా చూపిస్తారు. కిడ్నీ బీన్ ఇలాంటి ఇమోజీ కనపడింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఎ సబ్టల్ ఐడెంటిఫైయర్ విదిన్ ది ఇన్సెల్ కమ్యూనిటీస్. తర్వాత జనరల్గా 100 అంటే 100 మార్కులు వచ్చినాయి అనుకుంటాం కదా, కానీ 100 అంటే దాని మీనింగ్ ఏంటంటే 80-20 రూల్ అన్నది. ఏంటి ఈ 80-20 రూల్ అంటే ఏంటి? 80% ఆఫ్ ది గర్ల్స్ విల్ లైక్ ఓన్లీ 20% బాయ్స్ అనే ఒక ఫార్ములా ఇది. ద జస్ట్ షో దిస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 100 అంతే. అంటే 80% మంది అమ్మాయిలకి కేవలం 20% మంది అబ్బాయిలు అంటేనే ఇష్టం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మిగతా 80% మంది అబ్బాయిలు గర్ల్స్కి ఇష్టం లేదు అనే ఒక ఒపీనియన్ ఆ పిల్లల్లో పడిపోయి నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి అమ్మాయిల మీద అకారణంగా ద్వేషం పెంచేసుకుంటారు. ఈ 80% మంది అబ్బాయిలు ద్వేషం పెంచుకొని అమ్మాయిలంటే హేట్ చేయడం మొదలు పెడతారు. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, స్కూల్మేట్ కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు. అది నేరాలకు దారి తీసేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనరల్గా మనకి హార్ట్ ఇమోజీ చూస్తుంటాం, మనం వాట్సాప్లో కూడా పెట్టుకుంటుంటాం ఏదైనా ఒక విషయం నచ్చితే. కానీ హార్ట్ అంటే కేవలం ఇష్టపడింది అనేది మాత్రమే కాదు, దాని మీనింగ్స్ అన్నీ ఉన్నాయి. రెడ్ హార్ట్ పంపించారనుకో, మీ పిల్లల చాటింగ్లో రెడ్ హార్ట్ కనపడింది అనుకో, అది ప్రేమ వ్యక్తం చేయడానికి సంబంధించింది. పర్పుల్ కలర్ హార్ట్ కనపడింది అనుకో, సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చెప్పడం అన్నమాట. దే ఆర్ రెడీ ఫర్ ద సెక్షువల్ ఇంట్రెస్ట్. క్యూరియాసిటీ ఆర్ క్యాజువల్ ఇన్ఫ్లేషన్. తర్వాత రీఅష్యూరెన్స్ ఆర్ కంఫర్ట్, ఎమోషనల్ కనెక్షన్ వితౌట్ సెక్షువల్ ఇంట్రెస్ట్. ఇట్లా ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క రకమైన మీనింగ్ ఉంది వీళ్ళకి. మీరు ఆ చాటింగ్ చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఆ పంపిస్తున్నటువంటి సింబల్స్ ఏంటో చూడండి. ఇది మనకి సర్వసాధారణంగా కనపడతాయి, కానీ దాని మీనింగ్ కంప్లీట్గా వాళ్ళ జీవితాల్లో వేరే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఇది ఒకటి ఏంటిది, ఇది చూస్తే ఏం కనపడుతుంది మనకంటే ఒక ప్లగ్. కానీ మీ పిల్లల చాట్లో ప్లగ్ కనపడిందంటే మీనింగ్ ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ డోస్ ఆఫ్ డ్రగ్ కావాలని చెప్పి ఎవరైనా అడుగుతుంటే ఐ వాంట్ డ్రగ్స్ అని చెప్పి ఎవడు పెట్టాడు, జస్ట్ ఒక ప్లగ్ సింబల్ పెట్టేస్తారంతే. సో ఇట్లా డ్రగ్స్కి సంబంధించినటువంటి సింబల్స్ ఇవన్నీ, ఇన్ని రకాలు. ఇవన్నీ ఇక్కడ గుర్రం కనపడుతుంది. గుర్రం మనం చూస్తే ఏమనుకుంటాం, గుర్రం అనుకుంటాం అంతే. గుర్రం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ దీని మీనింగ్ ఏంటంటే డ్రగ్ పెడ్లర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్లే. ఒక చాట్లో ఒక గుర్రం కనపడింది అంటే దాని మీనింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డ్రగ్ పెడలర్ అడ్రస్ గురించి, లేకపోతే వాడి ఫోన్ నెంబర్ గురించి అడుగుతున్నట్లే. దీని మీనింగ్ ఏంటి? ఈ కపాలాలు ఉన్నాయి. కపాలాల మీనింగ్ ఏంటంటే ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత వచ్చేటటువంటి మత్తు గురించి చెప్పడం. ఈ బెలూన్ అన్నా కానీ ఐ వాంట్ డ్రగ్ అనేటటువంటి మీనింగ్. ఇలాంటి అనేక రకాల పద్ధతుల్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారు. పిల్లల్ని పనిష్మెంట్ ఇవ్వక్కర్లేకుండానే మన పిల్లల్ని పెంచవచ్చు. మన పెద్దవాళ్ళు కొట్టారు కాబట్టి మన పిల్లల్ని కొట్టద్దు అని చెప్పి ప్రామిస్ చేసుకున్నాం కాబట్టి అది నిలబెట్టుకున్నాం. బట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఆర్ సర్టన్ యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్స్ విచ్ షుడ్ నెవర్ బీ వైలేటెడ్. అంటే యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? మనం అనుసరించినటువంటి మోరల్ ప్రిన్సిపల్స్, మన పేరెంట్స్ అనుసరించినవి, వాళ్ళ పేరెంట్స్ అనుసరించినవి, ఏ నైతిక సూత్రాలు అయితే ఉన్నాయో ఆ నైతిక విలువలు భవిష్యత్తులో కూడా ఇంపార్టెంటే.
అంటే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి క్లాసులో ఉన్నారు, క్లాసులో టీచర్ వచ్చి పాఠం చెప్తారు. పాఠం చెప్పిన తర్వాత క్లాస్ టైమింగ్స్ 9 to 10 AM అనుకోండి. 10 AM కాగానే ఆ లెక్చరర్ ఇంక వదిలేసి వెళ్ళిపోవాలి, ఎక్కడున్నాడో అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక అక్కడ 10కి కట్ చేయకపోతే పిల్లలు తట్టుకోలేక ఏం చేస్తారు, టైం చూసుకుని మనం ఒకవేళ సపోజ్ మన చిన్నప్పుడు ఒకవేళ మనకు పాఠం కనుక కొంచెం బోరు కొట్టిందనుకో ఇబ్బందిగా అటు ఇటు కదిలేవాళ్ళు, లేకపోతే ఇంకోటి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా చేయట్లేదు. ఏం చేస్తున్నారు, సార్ టైం అయిపోయింది సార్ మీరు వెళ్ళండి అంటున్నారు. మరి ఇది అంగీకరిద్దామా ఒక పేరెంట్గా? మనం యాజ్ అ పేరెంట్ ఆఫ్ ది 21st century వీ లవ్ అవర్ చిల్డ్రన్ టు గ్రో ఇన్ అన్ అటానమస్ కండిషన్స్. అంటే అటానమస్ ఎన్విరాన్మెంట్లో అంటే ఏంటి, స్వేచ్ఛగా పెంచాలనుకుంటున్నాం. కానీ ఈ స్వేచ్ఛతో పాటు డీసెన్సీ కూడా ఇంపార్టెంటే కదా. డీసెన్సీ అంటే ఏంటి, ఒక గౌరవప్రదంగా పిల్లలు పెరగాలి, గౌరవించే వాళ్ళుగా పిల్లలు పెరగాలి. మరి ఈ డీసెన్సీ లేకపోవడమే. ఒక లెక్చరర్కి నువ్వు పాఠం చెప్పొద్దు ఆపేసి వెంటనే వెళ్ళిపో అని చెప్పడం అంటే ఏంటి, డీసెన్సీ లేకపోవడమే. ఆ డీసెన్సీ ఉండేటట్టుగా పిల్లల్ని కొన్ని మార్గదర్శకాలు ఇస్తాం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ది పేరెంట్స్ టు పనిష్ యువర్ చిల్డ్రన్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు మేక్ యువర్ చిల్డ్రన్ అకౌంటబుల్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ దే ఆర్ నాట్ డూయింగ్. పిల్లలు ఏమి చేయాలి అండ్ ఏం చేయొద్దు అనే విషయంలో పిల్లలకి అకౌంటబిలిటీ మెయింటైన్. అంటే ఏం చేయాలి ఏం చేయొద్దు అంటే ఏంటి, ఏం చేస్తున్నారు, వాట్సాప్ చూస్తున్నారో లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, అందులో ఏం చూస్తున్నారో అనేది తెలుసుకుంటాం. వాళ్ళు ఏం చేయకూడదో, ఆ ఇన్స్టాగ్రామ్లో ఏం చూడకూడదో ఏం చేయకూడదో అది కూడా చెప్తారు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ నాట్ యెట్ అడల్ట్స్. ఇంకా వాళ్ళు నిర్ణయించుకోగలిగేటటువంటి, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి ఏజ్లోకి ఇంకా రాలేదు. దానివల్ల మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, పేరెంట్స్ చెప్పేసే పరిస్థితులు, లేకపోతే పక్కింటోని కొట్టే పరిస్థితులు, అకారణంగా టీచర్ల మీద దాడి చేసే పరిస్థితులు. కడపలో ఒక స్టూడెంట్ ఇలాగే చేతికి కడియం వేసుకొచ్చాడు. క్లాస్ రూమ్లో 9th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ కడియం వేసుకొస్తే టీచర్ వచ్చి ఆ కడియం ఏంటి అలా వేసుకురాకూడదు, నువ్వు అంటే పైకి లేపుతున్నావు, అందరికీ ఇట్లా చూపిస్తున్నావు, అదే అందరి మీద దాడి చేసేటట్టుగా బిహేవ్ చేస్తున్నావు, ఆ కడియం తీసేయమని చెప్పాడు. అంటే నేను తీయను సార్ అన్నాడు. ఎందుకు తీయరా నువ్వు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చెవి పట్టుకున్నాడు ఎవరు, టీచర్. మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళు చిన్నప్పుడు, సారీ సార్ తీసేస్తా అని చెప్పి తీసేసి జేబులో పెట్టుకునేవాడు. కానీ ఆ పిల్లడు ఆ టీచర్ని ఆ కడియం తీసి ఆ కడియంతో గుద్దాడు. ఆ టీచర్ ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి, హాస్పిటల్లో వేశాడు. ఆల్మోస్ట్ అతని వయసు 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి హాస్పిటల్లో వేశాడు. అంటే ఆ అబ్బాయికి ఆ బిహేవియర్ ఎలా వచ్చింది, టీచర్ని కొట్టాలి, ఆల్మోస్ట్ హత్యా ప్రయత్నం చేశాడు టీచర్ మీద. ఇప్పుడు మన టీచర్ ఆ పిల్లడి మీద, ఆ పిల్లవాడి యొక్క వీరత్వానికి పేరెంట్స్ పొంగిపోవాలా, ఇంత వీరుడిగా తయారాడని చెప్పి, లేకపోతే ఆ టీచర్ ఆ పిల్లడి మీద హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పి ఒక కేసు పెడితే బాధపడాలా? ఏం చేయాలి పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడు ఇలాంటి వీరత్వాన్ని చూపిస్తే చాలామంది పేరెంట్స్ ఆనందిస్తారు, కానీ వాడు జైలుకి వెళ్తే బాధపడతారు. బాధపడమే కాకుండా కేసు పెట్టిన ఆ టీచర్ మీద మళ్ళీ వాళ్ళు పగబడతారు. ఇదొకటి ఉంది మరి. సో మరి మనం పేరెంట్స్ యాజ్ అ పేరెంట్ అంటే పిల్లల్ని కొట్టాలని కాదు ఇక్కడ, ఆర్ తిట్టాలని కాదు, జస్ట్ మేక్ దెమ్ అకౌంటబుల్. వాళ్ళు చేసేదానికి అకౌంటబుల్గా ఉండమన్నట్టు, చెయ్యని దానికి అకౌంటబుల్గా ఉండదు. ఈ హోంవర్క్ సపోజ్ చేయలేదు, దానికి రీజన్ ఏంటి, జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే చాలు, నెక్స్ట్ డే నుంచి మ్యాక్సిమం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎందుకు చేయలేదు ఈ హోంవర్క్. అండ్ మూడవది ఏంటి అంటే, పిల్లలు ఏదైనా చెప్తే మనం 100% నమ్మేస్తాం, పిల్లలు చెప్పిందని నమ్మేస్తాం. కానీ అది పచ్చి అబద్ధం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక చూపించినటువంటి ఆ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో, ఆ వెబ్ సిరీస్లో జామీ మిల్లర్ హత్య చేయలేదని చెప్పాడు కదా. నేను హత్య చేయలేదు, సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నా కానీ నాకు సంబంధం లేదు, నా మీద ఇంత పెద్ద అభాండాలు వేయడానికి మీకు బుద్ధి లేదా అన్నట్టుగా మాట్లాడతాడు. అతన్ని ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల పాటు కరెక్షనల్ సెంటర్లో ఉంచుతారు. అంటే జైలు కాకుండా కరెక్షనల్ సెంటర్ అన్నారు అక్కడ. అతని బిహేవియరల్ చేంజెస్ తీసుకొచ్చేటటువంటి ఒక కేంద్రం. అది నిజమైన సంఘటన జరిగినటువంటి ఆ సంఘటనే ఈ వెబ్ సిరీస్గా తీశారు. కరెక్షనల్ సెంటర్లో ఉంచిన తర్వాత 2 years పాటు దెన్ హీ విల్ రియలైజ్
లాస్ట్ ఎపిసోడ్లో చెప్తాడు అబ్బాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ నేను నేరం చేసేననే విషయాన్ని ఒప్పుకుంటాను, కోర్టుకి చెప్తాను అని అతనిలో రియలైజేషన్ వస్తుంది ఒక 2 సంవత్సరాల తర్వాత. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది, పాపం ఆ పసిపిల్లాడి మీద అనవసరంగా అభాండాలు వేసేసారే, అనవసరంగా ఇతన్ని జైల్లో పెట్టారే అని అనిపిస్తుంది. మొత్తం 4 ఎపిసోడ్లు ఉంటాయి. బట్ 4th ఎపిసోడ్లో ఆ పిల్లోడు రియలైజ్ అయ్యి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వాళ్ళ డాడీతో కన్ఫెస్ చేస్తాడు, డాడీ నేను ఒప్పుకుంటాను, కోర్టుకి వెళ్తాను, శిక్ష పడినా పర్వాలేదు, నేను రియలైజ్ అయ్యాను అంటాడు. అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో పిల్లలు చెప్పే మాట మనం నమ్మేస్తున్నాం, నమ్మేసి వాడిని చెడగొడుతున్నాం, వాడిని ప్రమాదంలోకి నెడుతున్నాం. వాడు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటున్నాం. మనమే స్వయంగా మన చేతులతోనే పిల్లల్ని ప్రమాదంలో తోసేస్తున్నాం. కాబట్టి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి అంటే వెరిఫై చేయండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని వెరిఫై చేయండి. అంటే సంథింగ్ లైక్ చాలా సర్వసాధారణంగా నేను చూసినటువంటి విషయం. ఇప్పుడు మనం ఈ సమ్మర్ క్యాంప్ పెట్టాం, ఎన్సీఆర్టీస్ నేర్పిస్తున్నాం ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన. అండ్ అది ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిన ఒక 1 వీక్ 2 వీక్స్లోనే అది స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడికి అటెండ్ అయింది చాలా తక్కువ మంది, 10 మంది 20 మంది అటెండ్ అయ్యారు. మిగతా అందరు ఎక్కిపోయారు. అంటే ఆ పిల్లలు డెఫినెట్లీ పేరెంట్స్కి ఏం చెప్పుకుంటారు, అక్కడేం స్టార్ట్ కాలేదు నాన్న, స్టార్ట్ అయినా మాకేం చెప్పట్లేదు డాడీ. యూజువల్గా అమ్మాయిలు అయితే డాడీని కంట్రోల్ చేస్తారు, అబ్బాయిలు అయితే మమ్మీని కంట్రోల్ చేస్తారు, వీళ్ళ మాటల ద్వారా. సో ఈ గర్ల్స్ క్యాంపస్లో ఉన్నటువంటి అమ్మాయిలు చెప్పినటువంటిది చెప్తున్నాను నేను. ఇంకా అక్కడ ఏం స్టార్ట్ కాలే, ఏం చెప్పారు డాడీ, ఎవరు రావట్లేదు డాడీ, ఇటువంటి మాటలు చెప్తారు. మనం క్రాస్ వెరిఫై చేయం అని. ఈ జామీ మిల్లర్ లాగా, జామీ మిల్లర్ ఫాదర్ కూడా అది నమ్మేస్తాడు. ఈ అబ్బాయి అసలు మర్డర్ చేయలేదనుకుంటాడు ఫస్ట్ ఎపిసోడ్లో. కానీ 4th ఎపిసోడ్లో వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు బాధపడతాడు. జైలుకి వెళ్ళిన తర్వాత బాధపడేం లేదు. మనం మొదట్లోనే దీన్ని అకౌంటబుల్ చేద్దాం, మొదటిలోనే దీన్ని కొంచెం జవాబుదారీగా ఉండేటట్టు, రెస్పాన్సిబుల్గా ఉండేటట్టు చేద్దాం, క్రాస్ వెరిఫై చేద్దాం. కాలేజీ నుంచి ఫోన్ వస్తే ఫోన్ ఎత్తండి ప్లీజ్, ఏమనుకోకుండా. కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది అంటే యూజువల్గా 2 రకాల కారణాలు, ఒకటేమో అకాడమిక్, రెండేదేమో ఫైనాన్షియల్. ఈ రెండింటి కారణాల వల్ల చేస్తారు. ఫైనాన్షియల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ యువర్ చైల్డ్ ఈజ్ హియర్. ఆ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయండి. మొదటిది అన్నిటికన్నా ఇంపార్టెంట్. కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది అంటే అకాడమిక్ రిక్వైర్మెంట్, మీ పిల్లల చదువు గురించి చెప్తానికే ఫోన్ చేస్తాం తప్ప ఇంకో దానికోసం కాదు. ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోండి, మీ పిల్లల్ని అకౌంటబుల్ చేయండి. అండ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తప్పించుకునే ప్రయత్నంలో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫోన్లు ఎత్తట్లేదు. ప్లీజ్ ఎత్తండి, ఏమనుకోకండి. దయచేసి ఫోన్ ఎత్తితే మీ పిల్లల భవిష్యత్తు యొక్క, మీ యొక్క మంచిని చెప్తాం. మీ పిల్లలకి సంబంధించినటువంటి డైవర్షన్స్ ఏమైనా ఉంటే ఆ డైవర్షన్స్ గురించి చెప్తాం. ఆ డైవర్షన్స్ మనం ఇద్దరం కలిసి, నేను మీరు కలిసి, మన స్టాఫ్ మీరు కలిసి, మన టీము మీరు కలిసి, పేరెంట్స్ కలిసి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు చేద్దాం. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ యూ హ్యావ్ అటెండెడ్ దిస్ మీటింగ్. అంటే ఈ మీటింగ్కి ఎవరైతే పేరెంట్స్ అటెండ్ అయ్యారో ఈ పేరెంట్స్ అందరికీ పూర్తిగా కృతజ్ఞతలు, 100% పైగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏం చెప్పినా కానీ, మిగతా టీచర్లు ఏం చెప్పినా వాళ్ళ మార్కుల గురించి అవి గురించి చెప్పుండొచ్చు, అటెండెన్స్ గురించి అవి గురించి చెప్పుండొచ్చు. కానీ ఐ వాంటెడ్ టు కన్వే దిస్ మ్యాటర్ దట్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ ఓన్ చిల్డ్రన్ ఫ్రమ్ ఐదర్ బికమింగ్ ఎ విక్టిమ్ ఆర్ ఫ్రమ్ బికమింగ్ ఎ క్రిమినల్. ఈ 2 రకాల పరిస్థితుల నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకుందాం. కాబట్టి మీరు పిల్లలు మా మీద నమ్మకంతో ఇక్కడ పెట్టారు. మరి ఆ నమ్మకంతో ఇక్కడ పెట్టినప్పుడు మేము మీకు కాలేజ్ ఫోన్ చేసినప్పుడు మేము చెప్పే మాటలు వినాలి కదా. వినాలంటే మీరు ముందు ఫోన్ ఎత్తాలి కదా, ఆర్ అట్లీస్ట్ మేము పంపిన మెసేజ్ చదవాలి కదా. వాట్సాప్ పంపిస్తాం, చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు, ఓపెనే చేయరు. కనీసం ఒక బ్లాక్ టిక్ మార్కులు కూడా రావు, కనీసం చూసినట్టుగా కూడా అనిపించదు. బ్లూ టిక్ మార్కులు తర్వాత సంగతి. సో కనీసం ఈ రోజు నుంచి అయినా సరే మెసేజ్లు చదవండి. అందులో ఫీజు కట్టమని ఉంటుందా, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీ పిల్లల్ని ఇక్కడ పెట్టారు కాబట్టి ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది కనుక అది ఆ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఒక అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అది మన ఇద్దరిది. పిల్లల్లో చాలా టాలెంట్ ఉంది,
వాళ్ళకి రేపు ఎగ్జామ్ అని చెప్పి ఈరోజు చెప్తే వాళ్ళు కంప్లీట్గా చదివేస్తున్నారు. ఈ డీవియేషన్స్ లేకుండా చూసుకుంటాం. చదివేసి రేపు ఎగ్జామ్ రాసి 100కి 99, 100కి 100, మ్యాథ్స్లో అయితే 100కి 100 వస్తున్నాయి, మిగతా సబ్జెక్టులో అయితే 100కి 90 వస్తున్నాయి. ప్రతి ఒక్కరి పిల్లలు అలాగే ఉన్నారు. జస్ట్ ఇఫ్ దే ఫోకస్ దే ఆర్ డూయింగ్ మ్యాక్సిమం. బంతిని ఫోకస్ చేసి కొడితే మహేందర్ సింగ్ ధోని ఎలా అయితే ఖచ్చితంగా అది 6 వెళ్తుందో అలా చేయగలుగుతారు ఈ పిల్లలు. మరి వాళ్ళకి అంత టాలెంట్ ఉంది. వీళ్ళందరూ ఏంటంటే నివురుగా నిప్పు లాంటి వాళ్ళు, నీళ్లు నిండిన దుప్పట్లు అంటారు. అంటే నీళ్లు నిండిన దుప్పటి అంటే ఏంటి? ఒక దుప్పటిని నీళ్ళలో నానబెట్టం, దాని నుంచి ఆ నీళ్ళు అనేవి టాలెంట్, వాళ్ళ టాలెంట్. ఆ దుప్పటి అనేది మీ పిల్లలు. ఆ టాలెంట్ని మనం పిండాలి. ఇప్పుడు ఆ పిండాలంటే ఈ దుప్పటి ఒక కొన మీరు పట్టుకోండి, ఇంకో కొన మేము పట్టుకుంటాం. దీన్ని ఇప్పుడు తిప్పాలి కదా, మీరు తిప్పక్కర్లా, మేము తిప్పుతాం. మేము పిండుతాం, మీరు పిండించుకోండి, అంతే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ టాలెంట్ని ట్యాప్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ is that we never promised that we make your children IAS or IPS. I'm always telling you that we will make your children as the best citizens of this country. ఎప్పుడు కూడా మీకు ఐఏఎస్ ఐపీఎస్లు చేస్తాం. ఐఏఎస్ చేయడం అనేది ఒక టార్గెట్ అంతే. మా అల్టిమేట్ లక్ష్యం ఏంటి అంటే మేకింగ్ యువర్ చిల్డ్రన్ ద బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మీరు 10 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు స్కూల్లో మీ పిల్లల్ని చదివించారు. వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? ఇంటర్మీడియట్లో ఇప్పుడు 1 ఇయర్ పాటు, 1 ఇయర్ కూడా కాదు, ఒక 8-9 నెలల పాటు మా దగ్గర వచ్చారు. ఈ 9 నెలల్లో వచ్చినటువంటి మార్పు ఏంటి ఒక్కసారి కంపేర్ చేయండి. ఈ 8-9 నెలల్లో మీ పిల్లల్లో వచ్చినటువంటి మార్పులు చూస్తే అపరిమితంగా, అపారంగా కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళలో పెరిగాయి. అంటే ఏ రేంజ్లో పెరిగినాయి అంటే, మాక్ పార్లమెంట్ పెడితే అక్కడ పార్లమెంట్లో, నిజమైన పార్లమెంట్లో ఎలా అయితే ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు, మీరు చూసే ఉంటారు. ఎంయూఎన్ పెడితే యునైటెడ్ నేషన్స్లో వాళ్ళకే పాఠాలు నేర్పించే విధంగా వీళ్ళు ఎంయూఎన్ చేస్తున్నారు. ఆ స్థాయిలో వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి. ఒకప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు మాట్లాడడానికి కూడా మొహమాట పడ్డటువంటి చాలామంది పిల్లలు ఈరోజు ఇట్లా స్టేజ్ ఎక్కి మాట్లాడగలుగుతున్నారు. ఇంత మంచి అలవాట్లు వచ్చినాయి ఈ జస్ట్ ఈ 8-9 మంత్స్లోనే. పేపర్ చదువుతున్నారు, అన్నిటికీ మించి న్యూస్ పేపర్ చదువుతున్నారు, హిందూ పేపర్ చదువుతున్నారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవమంటే లేపేస్తున్నారు, చదివే అవతల పడేస్తున్నారు. ఎడిటోరియల్స్ చదువుతున్నారు, దాని మీద నోట్స్ తయారు చేస్తున్నారు. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్లీ ఏం చదువుతున్నా దాన్ని సమ్మరైజ్ చేయగలుగుతున్నారు, విచ్ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. సమ్మరైజ్ చేయడం అనేది ఎంత చదివినా, అంటే మనం 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతాం, ఎంత చదివినా దాన్ని 3 గంటల్లో ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. అంటే సమ్మరైజింగ్ స్కిల్స్ రావాలి. ఆ సమ్మరైజింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకునే వాళ్ళు అంటే ఓరల్ కమ్యూనికేషన్ వచ్చింది, రిటర్న్ కమ్యూనికేషన్ వచ్చింది, ప్రజెంటేషన్ స్కిల్స్ వచ్చినాయి. అంటే దే ఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ ద ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ద ఇంటర్వ్యూ. సిద్ధమైపోయారు. వాళ్ళకి కావాల్సింది ఇంకా కొన్ని రైటింగ్ స్కిల్స్ అండ్ సస్టైనబిలిటీ స్కిల్స్. ఇది ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో డెవలప్ అయిపోతాయి. ఆల్రెడీ దే హ్యావ్ గాట్ ప్రిపేర్డ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 80%. When we focused on making them to prepare for the best citizens of the country. దేశంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే దేశానికి ఈ రోజున కావాల్సింది అన్ని రంగాల్లో నాయకులు కావాలి, లీడర్స్ కావాలి, ఫాలోవర్స్ కావాలి. అంటే దేశాన్ని నడిపించే వాళ్ళు కావాలి, ఉద్యోగులు కావాలి. అంటే ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ ఎ లీడర్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద ఫాలోవర్. ప్రతి ఒక్కరూ నాయకుడైతే దేశంలో ఫాలోవర్స్ అవసరం లేదు. అందరూ అన్ని పనులు చేస్తారు. ఒకటి ఆర్డర్ వేయాలి, ఇంకోటి దాన్ని ఫాలో అవ్వాలనే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేస్తారు. అలాంటి నైపుణ్యాలని, టీమ్ స్కిల్స్ని నేర్చుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇలాంటి రాడికలైజేషన్ జరిగే ప్రాసెస్లో కూడా పడే అవకాశం, మ్యానిపులేట్ అయ్యే అవకాశం. అలా మ్యానిపులేషన్కి గురి కాకుండా మనం మన పిల్లల్ని కాపాడుకునే ప్రాసెస్లో వాళ్ళని అకౌంటబుల్ చేద్దాం. వాళ్ళు ఏదైనా చెప్తే క్రాస్ వెరిఫై చేద్దాం. క్రాస్ వెరిఫై చేసినంత మాత్రాన వాళ్ళని అనుమానించినట్టు కాదు. అది కూడా ఉంటుంది. నన్నే అవమానిస్తావా అని చెప్పి పిల్లలు ఏడుస్తారు. అండ్ ఇంకోటి ఏంటి, ఏడ్చి బెదిరిస్తారు. బెదిరించడం అంటే నువ్వు నన్ను ఇంత అవమానించావు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటా, ఆత్మహత్య చేసేసుకుంటా అంటాడు. ఇక అది విక్టిమైజేషన్, విక్టిమ్ అయిపోవడం. లేకపోతే బెదిరించిన తండ్రినే పడు చేస్తా అంటాడు.
అది క్రిమినల్ అయిపోవడం. ఈ రెండు రకాల పరిస్థితులు లేకుండా ఉండాలి అంటే ఇలాంటి పరిస్థితులను మనం అధిగమించాలి. ఓకే, బికాజ్ ద ప్రజెంట్ డేస్ ఆర్ నాట్ బిలీవబుల్ డేస్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితుల్లో పిల్లలు ఏ మ్యానిపులేషన్కి గురవుతారో తెలియదు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతారో తెలియదు. ప్రతిదీ వాళ్ళకి ప్రెషరే. అందుకే మేము ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే పిల్లలందరినీ ఆటలు ఆడమంటున్నాం, స్పోర్ట్స్ ఆడమంటున్నాం. స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆ పిల్లలకి ఇటువంటి డైవర్సిటీస్ ఏమైనా ఉంటాయి, డైవర్స్ చేసేటటువంటి ఏమైనా ఉంటాయి, డైవర్షన్స్ ఏమైనా ఉంటాయి, ఆ డైవర్షన్స్ని అధిగమించవచ్చు, ఓడిపోవడం నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఓడిపోవడం నేర్చుకుంటావో ఆటోమేటిక్గా జీవితంలో గెలవగలుగుతావు ఈ ఆటలాడడం వల్ల. లైఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, ప్రెషర్స్ వచ్చినా వాటిని ఎదుర్కోగలిగేటటువంటి స్తోమతలు ఉంటాయి. ఇలాంటి డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడడం, లేకపోతే ఇటువంటి సోషల్ మీడియా డైవర్షన్స్కి గురి అయ్యేటటువంటి అవకాశం ఉండదు. డోంట్ టీచ్ యువర్ చిల్డ్రన్ నాట్ టు యూజ్ ద మొబైల్ బికాజ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. మొబైల్ వాడకండి అని టీచ్ చేయమన్నట్టు అది వాడకుండా ఉండలేము మనం, ఎందుకంటే మనకి కమ్యూనికేషన్కి అది కంపల్సరీ. కానీ టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు యూజ్ ద మొబైల్ అండ్ ది యాప్స్ ఇన్ ఇట్. ఆ యాప్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ని ఉపయోగించుకునేవాడి, కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అకౌంటబుల్ చేయండి. అది సో ఆ ఒక్కటి మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే మన పిల్లలు ఎప్పుడూ సేఫ్గా ఉంటారు, మన చేతుల్లోనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులకి లోను కాకుండా, మ్యానిపులేషన్స్కి లోను కాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వీ కెన్ సేవ్ అవర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.